అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జనవరి మాసం 9వ తేదీ గురువారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ వరాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కుంభరాశి వారికి అదృష్టం వరిస్తుంది, మిత్రుల సహకారం లభిస్తుంది, ఒక వార్త ఆనందాన్ని ఏర్పరుస్తుంది, మానసికంగా దృఢంగా ఉంటారు, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు, ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అదేవిధంగా అప్రమత్తంగా ఉంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అవసరానికి ధనం లభిస్తుంది. పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు. ధర్మచింతన ఏర్పడుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మనోధైర్యంతో ముఖ్యమైనటువంటి పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. కోపాన్ని దరిచేయనియ్యవద్దు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ప్రశాంతమైనటువంటి చిత్తంతో ముందుకు సాగితే అన్ని సర్దుకుంటాయి. చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఇష్టలతో కాలాన్ని గడుపుతారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. దైవబలం అనుకూలంగా ఉంటుంది. పట్టుదలతో అనుకున్న దాన్ని సాధిస్తారు. మనోబలంతో గొప్ప ఫలితాలు ఏర్పరచుకుంటారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు ఏర్పడడం. ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మాట విలువను కాపాడుకుంటారు. శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా జాగ్రత్త వహిస్తారు. వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పట్టు వదలకుండా పనిచేస్తారు. మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడతారు. ఉద్యోగంలో పరిపూర్ణ బలం ఏర్పడుతుంది. ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో ధనలాభం కలదు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆప్తులతో సత్కల్యం చేస్తారు. మనోబలం సదా రక్షిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓర్పును కోల్పోరాదు. ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు. ఆరోగ్య నియమాలను పాటిస్తారు. కలహాలకు దూరంగా ఉంటారు. పట్టు వదులుకున్న పనులు పూర్తి చేస్తారు. కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. పెద్దల అనుగ్రహం లభిస్తుంది. మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి. సమయాన్ని వృధా చేయవద్దు. ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. ధర్మసిద్ధి కలదు. బంధువుల సహకారం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ప్రస్థాన ప్రాప్తి కలదు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని తెరచేయనీయవద్దు. అనుకున్న ఫలితాలు వెంటనే వెలువడిన కీలక వ్యవహారాలలో పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. ధైర్యబుద్ధితో చేసే పనులు శుభ ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కొత్త బాధ్యతలు ఏర్పడడం. చేపట్టే పనుల్లో ఒత్తిడి తగ్గుతుంది. ముందు చూపుతో వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక వార్త ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. శరీర సౌఖ్యం కలదు. బంధువులతో
ప్రేమగా వ్యవహరిస్తారు. భోజన సౌఖ్యం కలదు. ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాలలో అనుకున్న దాన్ని సాధిస్తారు. అవరోధాలను అధిగమిస్తారు. వ్యాపారస్తులకు పెట్టుబడులు అందును. వివాదాలకు దూరంగా ఉంటారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు. చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు. సమాజంలో పెద్దల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. లాభాలను అందుకుంటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పురోగతి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అవాంతరాలు తొలగును. ఆకస్మిక ప్రయాణ సూచన ఏర్పడిన వ్యాపారం సజావుగా సాగును. ఉద్యోగాలలో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు తొలగును. దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుమిత్రులతో పాత విషయాల గురించి చర్చిస్తారు. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం, అదేవిధంగా ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, కీలక విషయాలలో నిర్ణయాలను తీసుకుంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత లాభంగా ఏర్పడడం, ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ ఏర్పడుతుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందినం. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కుంభరాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది.